హాయ్ హలో నేను మీ యువరాజ్ రెడ్డి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అసలు ప్రైవేటైజేషన్ ఎందుకు చేయాలనుకుంటున్నారు, దానికి గల కారణాలు, విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదం ఎందుకు అంత ప్రాచుర్యం పొందింది, అసలు ఈ స్టీల్ ప్లాంట్ ఎలా ఆవిర్భవించింది, వచ్చిన సమస్యలు ఏంటి, ఎందువలన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రైవేటైజేషన్ చేయాలనుకుంటుంది, అన్ని వివరాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. బిఫోర్ ఐ స్టార్ట్ మై వీడియో, ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆల్ మై వ్యూవర్స్ అండ్ స్వీట్ హార్ట్స్. చాలామంది యువరాజ్ ఏంటి యాక్టర్, సినిమాలు చేయొచ్చు కదా, ఈ యూట్యూబ్లో తనకి ఈ వీడియోస్ ఏంటి, ఈ గోల్ ఏంటి అని చాలామంది కామెంట్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా చెప్తున్నారు. మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మన సొసైటీలో ఏ స్టేటస్లో ఉన్నామో ముఖ్యం కాదు, మినిమం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా. సమాజంలో ఒక సమస్య ఉన్నప్పుడు దానికోసం మనం పోరాటంలో తప్పేముంది. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే దేశానికి గర్వకారణం. అది ఒక ప్రైవేటైజేషన్, ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతుందంటే యాక్టరే కాదు, పొలిటీషియన్స్, ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఎంపీస్, చిన్న చిన్న లీడర్ నుంచి పెద్ద లీడర్ వరకు ప్రతి ఒక్కరు కూడా దీనికోసం పోరాడితేనే అది ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళదు. సో ఒక యాక్టర్గా నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను తప్ప, నేను సినిమాలు చేస్తున్నాను, ఖాళీ టైం దొరికిన ప్రతిసారి కూడా నాకు ఇంట్రెస్ట్ అయిన వీడియోస్ నేను చేసుకుంటూ కొంతమందికైనా కొంత నాలెడ్జ్ ఇస్తున్నాను, కొంతమంది అవేర్ చేస్తున్నాను. నా స్వీటర్స్ అందుకు ఆ విషయం తెలుసు. నేను చేసే ప్రతి వీడియోని మీ అందరూ ఆదరిస్తున్నారు. మీ అందరికీ పేరు పేరున నాకు కృతజ్ఞతలు. లెట్స్ స్టార్ట్ ఇంటూ ది వీడియో. 1960లో తెన్నేటి విశ్వనాథం అనే ఒక ఎంపీ, మన విశాఖపట్నం ఎంపీ, ఆంధ్రప్రదేశ్లో ఒక వెనుకబడిన రాష్ట్రంగా ఉంది, దీనిలో చాలా మంది యువత ఉద్యోగాలు లేక చాలా మంది ఒక నిరుద్యోగులు ఉన్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో ఒక విన్నపం చేశారు. మా రాష్ట్రానికి ఒక మంచి పరిశ్రమ రావాలని. 1960లో అతను పెట్టిన రిక్వెస్ట్ మిగతా ఎంపీలందరూ కలిపి చేయడం వల్ల 1963లో ఒక అధ్యయన కమిటీ, సుబ్రహ్మణ్యం అధ్యయన కమిటీ ఒకటి వేసి కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ గా దాన్ని ఒక ఏ ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ పెడితే బాగుంటుంది, ఏ పరిశ్రమ బాగుంటుంది అని చెప్పి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ తీసుకుని నిర్ణయం ప్రకారం 1963లో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలి, ఒక సముద్ర తీరంలో దీనికి స్టీల్ ప్లాంట్ ఇక్కడ అనువైన స్థలం అని చెప్పి ఆ అధ్యయన కమిటీ తీర్మానించింది. అయితే 1965లో పార్లమెంట్ లో ఈ బిల్ పాస్ అయినప్పుడు ఏమైందంటే కొన్ని డిస్టర్బెన్స్ వచ్చి ఇది విశాఖపట్నం కాదు, ఇంక వేరే ప్లేస్ అయినా పెట్టొచ్చు, ఇంకా ఎక్కడైనా పెడితే బాగుంటుంది అని మళ్ళీ ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. సో 1965 నుంచి 1967 వరకు ఈ బయటకు వచ్చిన ఒక రూమర్స్ ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రంలో పెట్టట్లేదు, వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతుంది అనే ఒక చిన్న రూమర్ వల్ల చాలా మంది కోపంతో ఉద్రిక్తులయ్యారు. ముఖ్యంగా ఆ టైంలోని కొన్ని పేర్లు మీకు చెప్తున్నాను. ఆ పేర్లో ఉన్న వ్యక్తులు ఆ ఉద్యమాన్ని ముందు నడిపించారు. అమృతరావు అనే వ్యక్తి 1963లోని కలెక్టర్ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష దిగారు. అది చాలా చిన్న న్యూస్, అప్పటికి పెద్ద పెద్ద సోషల్ మీడియా లేదు, ఒక చిన్న న్యూస్ ఛానల్లో వచ్చింది. అది చూసి అప్పటికప్పుడు ఒక సీఎం, ఆ టైంలో ఉన్న సీఎం వచ్చి, ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర సీఎం వచ్చి నేను కేంద్రంతో మాట్లాడతానని ఒక హామీ ఇస్తే అతను నిరాహార దీక్ష విడిచిపెట్టారు. అప్పటి నుంచి మొదలైన ఆ ఉద్యమం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమం మొదలెట్టి ఆ రోజు నుంచి స్టెప్ బై స్టెప్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరంగల్లో, గుంటూరు, ఈస్ట్ గోదావరి జిల్లా, కృష్ణ, ఇలా ప్రతి చోట ఆంధ్రప్రదేశ్కి స్టీల్ ప్లాంట్ రావాలి, ఆంధ్రప్రదేశ్కి స్టీల్ ప్లాంట్ రావాలని ఉద్యమాలు చేశారు. ఈ ఉద్యమాల్లో ఎంతో మంది బలిదానం అయ్యారు. ఒక విశాఖపట్నంలోనే 9 మంది నుంచి 12 మంది వేరు వేరు ప్రాంతాల్లో ఈ విశాఖపట్నం కోసం ప్రాణత్యాగం చేశారు. ఇంకా వేరే ప్రాంతాల్లో మొత్తం కలిపి టోటల్గా 32 మంది ప్రాణత్యాగం చేశారు విశాఖపట్నం కోసం. అంటే ఆ రోజు ఉద్యమం చేస్తున్నప్పుడు కాలేజీలు లేవు, క్లాసులు లేవు. ముఖ్యంగా ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఏవిఎన్ కాలేజ్, ఆంధ్ర యూనివర్సిటీ, ఇలా ప్రతి కాలేజ్, గుంటూరు, కృష్ణ, ఇలా ప్రతి కాలేజ్లో విద్యార్థులు ముందుకు వచ్చారు. విశాఖపట్నంలో ఈ స్టీల్ ప్లాంట్ పెట్టాలి, ఆంధ్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ అప్పుడు కలిసే ఉంది. ఈ ప్రజలందరూ కూడా, ఈవెన్ తెలంగాణలో కూడా ఆ ఉద్యమం గొప్పగా సాగింది. ఇంత ఉద్యమం చేసినప్పుడు
పోలీసులు మనల్ని ఆపడానికి ట్రై చేసినప్పుడు ఆ ఆపడంలోనే చాలా మందికి బుల్లెట్ చెస్ట్ లో డైరెక్ట్ తగలడం వల్ల అక్కడికక్కడ చనిపోయారు. ఇలా జరిగినప్పుడు ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లిన కొంతమంది పేర్లు మన తెన్నేటి విశ్వనాథం గారు మన ఎంపీ, అండ్ గౌతు లచ్చన్న ఫ్రమ్ పలాస శ్రీకాకుళం, చంద్ర రాజేశ్వరరావు అండ్ నల్లమల్ల గిరిప్రసాద్ అండ్ టి నాగిరెడ్డి. ఈ ముఖ్యంగా వీళ్ళు ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం నుంచి కాకుండా ప్రతి ప్రాంతంలో ఉత్తరాంధ్ర నుంచి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపారు. ఈ టైంలో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఫస్ట్ టైం రైల్ రోకో జరిగింది. దట్ ఇస్ మెడ్రాస్ టు కలకత్తా. ఒక రైల్ ని 1 hour పైన ఆపి ఫస్ట్ చరిత్రలోనే ఇది ఒక నిలిచిపోయే విషయం. ఫస్ట్ టైం జరిగిన దానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. 1970లో ఈ ఒక నిర్ణయం తీసుకున్నారు విశాఖపట్నం పెట్టాలనుకుని. కాకపోతే ల్యాండ్ ఎక్కడ ఉంది, ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ పెట్టాలి అనే విషయం మళ్ళీ డిస్కషన్కి వచ్చినప్పుడు అప్పుడు కురుపాం జమీందారులు మా దగ్గర ఉన్న 17,000 ఎకరాల్లో 6,000 ఎకరాలు ఈ స్టీల్ ప్లాంట్ కి పెట్టండి, తనకు ఉచితంగా ప్లేస్ గవర్నమెంట్కి ఇచ్చింది. 1970లో ఇచ్చిన వెంటనే కురుపాం జమీందారులు ఇచ్చిన ఆ యొక్క ఫస్ట్ స్టెప్ నుంచి పక్కనున్న 64 గ్రామాలు, గాజువాక్ అనే మండలంలో ఆ మండలం చుట్టూ ఉన్న 64 గ్రామాలు అన్ని కలిసి ఒక స్టీల్ ప్లాంట్ వస్తే మా భవితకు ఉద్యోగాలు వస్తాయి, మా యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మొత్తం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి వాళ్ళ 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 సొంత ల్యాండ్స్ అన్ని కూడా జిల్లాలో ఉన్న ల్యాండ్స్ అన్ని కూడా ఇచ్చి మొత్తం ఆ 1970 నుంచి 77 వరకు ప్రతి ఒక్కరు ముందు దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ల్యాండ్ ఇవ్వడం వల్ల స్టీల్ ప్లాంట్ కి ఎంతో ల్యాండ్ సమకూరింది. అప్పుడు 1970 ఏప్రిల్ 17 ఇందిరాగాంధీ గారు మన దేశ ప్రధాని, ఆమె ఫస్ట్ టైం షీ లేడ్ ద స్టోన్ విత్ ద యుఎస్ఎస్ఆర్ గవర్నమెంట్, అంటే రష్యా గవర్నమెంట్ తో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఇండియన్ స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్, ఇండియాలో స్టీల్ ప్లాంట్ పెట్టారు. దట్ ఈస్ విశాఖపట్నం విశాఖ స్టీల్ ప్లాంట్. ఫస్ట్ టైం 71లో ఆవిర్భించింది. 71లో మళ్ళీ ప్రతిసారి ప్రధానమంత్రులు రావడం, స్టీల్ ప్లాంట్ ని పొగడడం, స్టీల్ ప్లాంట్ చూసి ఇది ఒక జాతి రత్నం అని చెప్పి ప్రతి ఒక్క ప్రధానమంత్రి పొగుడుతూనే ఉన్నారు. తర్వాత టోటల్ 33,000 acres ఈ స్టీల్ ప్లాంట్ కి టోటల్ ఉన్న ల్యాండ్. అండ్ 2011 to 2012 14,457 crores టర్న్ ఓవర్ చేసిన ఏకైక స్టీల్ ప్లాంట్ గా చేర్చింది. అప్పుడు మన్మోహన్ సింగ్ దేశ ప్రధాని అప్పుడు స్టీల్ ప్లాంట్ విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసినప్పుడు ఇది 3.6 మెట్రిక్ టన్స్ ఇస్తున్నప్పుడు ఇది ఇంత బాగా నడుస్తుంది ఈ స్టీల్ ప్లాంట్ ని ఇంకా డెవలప్ చేద్దామని చెప్పి 3.6 మెట్రిక్ టన్స్ టు 6.3 మెట్రిక్ టన్స్ ని ఇది డెవలప్మెంట్ చేసింది, ఎక్స్పాన్షన్ చేసింది. స్టీల్ ప్లాంట్ అసలు ఎందుకు ప్రైవేటైజేషన్ చేయాల్సి వచ్చింది, ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు అంత పెద్ద స్టెప్ తీసుకుంది? ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. ఒక కుక్క ఉంది, ఒక కుక్క మన పక్కన తిరుగుతుంది, దాన్ని చంపేయండిరా అంటే చాలా మంది జంతు ప్రేమికులు వచ్చి అయ్యో అది ఏం చేయదు అదేం చేయదు అంటారు. కానీ అదే కుక్క అది పిచ్చి కుక్క అని చెప్పి చంపేయండి మంచి పని చేశారంటారు. సో ఆ విధంగా ఈ స్టీల్ ప్లాంట్ లో లాభాలు లేవు, నష్టాల్లో ఉంది. నష్టాల్లో ఉండడం వల్లే ఈ స్టీల్ ప్లాంట్ ని మనం ప్రైవేటైజేషన్ చేస్తే మనకి దాని ద్వారా ట్యాక్స్ వస్తాయి. అంతేవిధంగా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏదైనా సరే బాగా రన్ చేస్తారు స్టీల్ ప్లాంట్ ని అనే ఒక నమ్మకంతో ప్రెజెంట్ మోడీ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఈ రోజు అంటే ఈ వీక్ లో బడ్జెట్ లో ఎందుకు తీసుకున్నారంటే కేంద్ర బడ్జెట్ మనం అనౌన్స్మెంట్ చేసినప్పుడు శ్రీమతి నిర్మలా గారు, షీఈస్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వెన్ షీ అనౌన్స్ ద బడ్జెట్ దట్ టైమ్ ఇండియా హ్యాస్ టు ఒక 100 రూపీస్ ఖర్చు పెట్టాలి, అది బడ్జెట్ అనుకోండి. అందులో ఇండియా వేరే వేరే ట్యాక్స్ల ద్వారా వేరే వేరే విధానాల వల్ల ఇండియాకి ఒక 80 రూపాయలు వస్తుంది అనుకోండి. 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సినప్పుడు బడ్జెట్ లో 80 రూపాయలు మాత్రం ఇండియా ఎకానమీలో నుంచి వచ్చే ఇన్కమ్. సో ఇంకొక 20 రూపాయలు, ఇంచుమించుకి 20 రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది అది. సో ఇలా లాభాల్లో లేని నష్టాల్లో ఉన్న కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు పిఎస్యు ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటైజేషన్ చేయడం వల్ల వేరే కంట్రీస్ కానీ ఈ లోకల్లో ఉన్న వేరే కార్పొరేట్ కంపెనీస్ అమ్మడం వల్ల వాళ్ళకి అమౌంట్ వస్తుంది, అదేవిధంగా వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు. సో అది కంపెనీ కూడా నడుస్తుంది, అదేవిధంగా ట్యాక్స్ కూడా పే చేస్తారనే ఒక ఉద్దేశంతో భారత్ పెట్రోలియం, ఎయిర్ ఇండియా అండ్ స్టీల్ ప్లాంట్ ఇలా ఈ మూడింటిని కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి ఈ బడ్జెట్ నిర్ణయించారు. అది నిర్ణయించిన తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న అమౌంట్ 80 రూపీసే కాబట్టి, అంటే నేను చెప్పేది 100 రూపీస్ ఇస్ ద సమ్ ఎక్స్ అమౌంట్, నాట్ లైక్ అవర్ బడ్జెట్ ఈస్ 100 రూపీస్. ఒక ఎక్స్ అమౌంట్ తీసుకున్నప్పుడు అందులో 80% ఆఫ్ ద ఎక్స్ ఈస్ we are getting from other taxes and all, but 20% is from only the privatization of 3 main government PSUs.
సో ఇది చేయాలని గవర్నమెంట్ చేస్తుంది. దీన్ని డైరెక్ట్గా చేస్తే ఒప్పుకోరు కాబట్టి ఇది 2014 నుంచి 2016 వరకు నష్టాల్లో ఉందని చెప్పి చూపిస్తూ 2018, 2019 మళ్ళీ తగ్గిపోయిందని. On January 1st, the CMD of RINL Visakhapatnam, Sri P.K. Rao, has tweeted like, "We are starting the new year on a positive note." So, ఈ తన స్టేట్మెంట్ చూస్తే మనకేమవుతుందంటే ఆల్రెడీ దే ఆర్ having some plans to implement to increase the product with of steel. So, my sweethearts and my subscribers, I'm really shocked with the decision of the Kendra Prabhuత్వం తీసుకున్న decision. Serious గా నేను షాక్ అయ్యాను. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం స్టేట్ గవర్నమెంట్ తో పాటు ప్రతి రాజకీయ పార్టీ కూడా అపోజ్ చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో మనందరం కూడా యునైటెడ్ గా ఉండాలి. అసలు గడిచిన కొన్ని ఇయర్స్ గా ఆ స్టీల్ ప్లాంట్ జరుగుతున్నా ఏంటి, ఎందుకు ఆ స్టీల్ ప్లాంట్ ఇలా ఈ డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? సో మీరు లాస్ట్ సమ్ ఇయర్స్ గా ప్రొడక్టివిటీని మీకు చూపిస్తున్నాను, చూడండి. సో దిస్ ఇస్ ద ప్రాఫిట్ రేషియో. ఇన్ ద ఇయర్ 2011 to 2012 ద ప్రాఫిట్ రేషియో ఈస్ 5.67 అండ్ అలా గ్రాడ్యువల్ గా తగ్గి 2014 to 15 is 0.67 and 2015-16 is more than very less. Next, immediately, and if you go for a year-wise net profit ratio also, if you check in 2011 to 2012, so 5.67 and 2012 to 2013 2.91 and again 2013 to 2012 3.04 and 2015 to 2016 is minus 14.02. See, this is the gradual decrease because steel plant is going to under loss. And again, gross profit ratio 2011 to 2012 is 13.4 and again 9.8, 7.37 and it's 5.78 against 0.20 in the 2015 to 2016. So this shows the steel plant is gradually going down in the year by year. And when it's going to the expansion time, that time it's going very nice and the ratios are very good. The chart is seen in the chart, 1 to 2, 2 to 3 and 4 to 5 again, 5 to 6 again loss. This is the interpretation of the ratios of the steel plant. The analysis made by the top economist which shows here. So this is the real picture of the steel plant, what's going inside. And this is the current ratio. See the current ratio also 2011 to 2012 is a 1.17 and 0.98, 0.82, 0.64 and finally it's 0.62 in the 2015 to 2016. See everything everywhere gradually 2015-16 decrease అయింది and 17 to 18 ఇంకా స్టీల్ ఎరాలో ఫస్ట్ టైం లాస్, అన్ని స్టీల్ ప్లాంట్స్ లాస్ చూసాయి. సో నాట్ ఓన్లీ దిస్ స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రతి స్టీల్ ప్లాంట్ వరల్డ్ వైడ్ లాస్ చూసారు. సో ఒక్క మన విశాఖ ప్రైడ్ ఈ స్టీల్ ప్లాంట్ లాస్ అని చెప్పి 17-18, నెక్స్ట్ 19 కొంత లాస్ అండ్ 20 ద కరోనా కంప్లీట్లీ లాస్, ఎవ్రీ స్ట్రీమ్, ఎవ్రీ ఇండస్ట్రీ ఇన్ ఇండియా లాస్. సో 2021 బడ్జెట్ సమావేశాలు, అందులో కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి? ఈ స్టీల్ ప్లాంట్ లాస్ లో ఉంది, అది ముందు ఎంత బాగా నడిచిందో చూసుకోకుండా ఈ స్టీల్ ప్లాంట్ ఇంత లాస్ లో ఉంది కాబట్టి దీని ముందు ప్రైవేటైజేషన్ చేయాలి. ప్రైవేటైజేషన్ చేయాలంటే మెయిన్గా అక్కడ ఉన్న 100% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఆ 100% ఇన్వెస్ట్మెంట్ని డీఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే తన ఇన్వెస్ట్మెంట్ చేసిన 100 రూపాయలని తను బ్యాక్ తీసుకోవడం డీఇన్వెస్ట్మెంట్ అంటారు. సో ఇన్వెస్ట్మెంట్ని డీఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అది అమ్మేయాలి. ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తే వచ్చే నష్టాలేంటి, వచ్చే లాభాలేంటి? ప్రైవేట్ వ్యక్తులు కొందరు అదే ప్రైవేటైజేషన్లోని దాన్ని డెవలప్ చేయొచ్చు లేదా దాన్ని కంప్లీట్గా మూసేయచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఛత్తీస్గఢ్లో కానీ, జార్ఖండ్లో కానీ, కర్ణాటకలో కానీ కొన్ని ఫ్యాక్టరీస్ ప్రైవేటైజేషన్ చేశారు. కానీ చేసినా సరే ఈ రోజుకి కూడాను వాళ్ళు పూర్తిగా దాన్ని నడపలేకపోతారు. కొన్ని మూసివేయబడ్డాయి, కొన్ని ఇంకా అలానే లాసుల్లో ఉన్నాయి. సో ప్రైవేటైజేషన్ అంటే మన తలని, మన పీకని ఇంకొక చేతిలో పెట్టేసినట్టే. ఇంకో విషయం, ఇప్పుడు ఒక కంప్లీట్ ఫస్ట్ నుంచి కూడా లాస్లో నడుస్తున్న ఒక ఇండస్ట్రీ అనుకోండి, కంప్లీట్గా దాన్ని ఎప్పుడైనా ప్రైవేటైజేషన్ చేసేవచ్చు. కానీ ఫస్ట్ 91లో ఎప్పుడైతే ఆపరేటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి
గ్రాడ్యువల్లీ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ స్టీల్ ప్లాంట్ గా తను మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎదిగింది. ఒక ఉక్కు నగరంగా కొన్ని వేల ఎకరాల్లో స్థాపించబడిన ఈ స్టీల్ ప్లాంట్ మన ఏషియాలోనే చారిత్రాత్మక స్టీల్ ప్లాంట్ గా నిలిచింది. వన్ ఆఫ్ ద నవరత్న స్టేటస్ పొందింది. నవరత్న స్టేటస్ పొందడం అంటే మామూలు విషయం కాదు. కేంద్ర ప్రభుత్వం నవరత్న స్టేటస్ ఇచ్చింది కాబట్టి దాని యొక్క ఓన్ డెబిట్స్ ని తను పొందుపరచుకోగలిగింది, బ్యాంక్స్ లోన్ తీసుకోగలదు. సో అంత మంచి డెవలప్మెంట్ అయిన ఈ స్టీల్ ప్లాంట్ ని ఫస్ట్ నుంచి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్న డెవలప్మెంట్ ని ఎక్కడ కూడా తగ్గలేదు. కానీ 2011 to 12 మన్మోహన్ సింగ్ గారు ఈ 3.6 to 6.3 మెట్రిక్ టన్స్ డెవలప్మెంట్ చేసినప్పుడు, ఎక్స్పాన్షన్ చేసినప్పుడు జరిగిన కొన్ని మిస్టేక్స్ లో వాళ్ళు ఇచ్చిన అమౌంట్స్ కూడా సరిపోకపోవడం వల్ల, బయట నుంచి తెచ్చిన కొన్ని డెప్స్ వల్ల, లోన్స్ వల్ల ఎక్కువైపోయి కొన్ని రోజులకి ప్రొడక్షన్ ఏమో ఈ ఏదైతే రా మెటీరియల్ కన్నా తక్కువ అవడం వల్ల, రా మెటీరియల్ తెచ్చుకునే అమౌంట్ కన్నా, రా మెటీరియల్ పెట్టే అమౌంట్ కన్నా ప్రొడక్షన్ వచ్చే అమౌంట్ తక్కువ అవడం వల్ల కంప్లీట్గా సేల్స్ తగ్గిపోయి ఇంకా కంప్లీట్గా అది లాస్లోకి వెళ్ళిపోయింది. సో దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మిస్టేక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన ఓన్ కోర్స్ అంటే మైనింగ్ కోర్స్ అనేవి స్టీల్ ప్లాంట్కి ప్రొవైడ్ చేయలేదు. ఎందుకు చేస్తుందంటే అదే ప్రైవేటైజేషన్లో చేస్తే అది వాళ్ళు కొనుక్కుంటారు కదా, వాళ్ళు ఈ ఓర్స్ని కొనుక్కొని డెవలప్మెంట్కి మనకే అమౌంట్ వస్తుంది కదా అని చెప్పి ఒకే ఉద్దేశంతో ఈ స్టీల్ ప్లాంట్కి తన ఓన్ మైన్స్ లేకపోవడం, గన్నులు ఓన్గా, ఇంకా శాలరీస్ ఆఫ్ ద స్టాఫ్, ఇంకా అకామిడేషన్స్, పార్క్స్, అక్కడ ఉన్న ప్రతి ఫ్యామిలీ మెయింటెనెన్స్ స్టీల్ ప్లాంట్ బాధ్యత తీసుకుంది. హాస్పిటల్స్, ఎన్నో టెంపుల్స్ స్టీల్ ప్లాంట్ లో ఒకటి లేదంటూ దొరకదు. ఆ 33 acres ఆఫ్ ల్యాండ్ లోని ఎవ్రీథింగ్ దే విల్ గెట్ ఇట్. సో సెకండరీ ఇది ఒకటి. అండ్ 2015 to 2016 తర్వాత స్టీల్ ప్లాంట్ ఎందుకు లాస్ లోకి వచ్చిందంటే చైనా ప్రొవైడ్ చేస్తున్న చీప్ స్టీల్ వల్ల. వెన్ మనకున్న ఈ కాంట్రాక్ట్స్ అన్ని కూడాను ఎవరి దగ్గర మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నామో ఆ కంపెనీస్ మనం ఇచ్చే అమౌంట్ కన్నా ఈ అమౌంట్స్ చూడండి బ్యాక్గ్రౌండ్ లో ఇది ప్రతిదీ కూడా మన రేషియో, మనం ఎంతైతే ఏ రేట్తో మనం బయట సేల్ చేస్తాం అన్ని కూడాను స్టీల్ ప్లాంట్ వెబ్సైట్ లో పెడుతుంది. ఇంతకన్నా తక్కువ చైనా వాళ్ళు ప్రొవైడ్ చేయడం వల్ల మన స్టీల్ కాకుండా చైనా స్టీల్ ని వాళ్ళు కొనడం జరిగింది. సో మనకి సేల్స్ పడిపోయాయి. ఇంకొక విషయం ఇంటర్నల్ మేనేజ్మెంట్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల అంటే కొంతమంది హై లెవెల్ ఆఫ్ మేనేజర్స్ స్టీల్ కి బిల్స్ లేకుండా కొంత స్టీల్ ని బయటికి పంపించేయడం వల్ల ప్రొడక్షన్ లో కొంత లాస్ జరిగినప్పటికీ కూడా అది బయటకు కనిపించకుండా బిల్స్ మేనేజ్మెంట్ చేస్తూ ఎంతో కంపెనీకి లాస్ చేశారు. ఒక ఇంట్లో అమ్మ తనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు అమ్మ ఆ రోజు వంట చేయలేదు, ఇంకో రోజు వంట చేయలేదు, మూడో రోజు కూడా వంట చేయలేదు. అలా అని చెప్పి మనం అమ్మను మార్చేయలేము కదా. అలాగే అది ఒక స్టీల్ ప్లాంట్ అన్నది ఒక హార్ట్ టచ్ అయిన అనుబంధం. ఈ రోజు లాస్లో ఉండొచ్చు, అది నెక్స్ట్ రోజు అమ్మ మళ్ళీ బాగున్నప్పుడు మనకి ఎంత బాగా వండి పెడుతుంది, అంత పంచవర్ష పరణాలు పెట్టచ్చు. సో అదే విధంగా ఇదే స్టీల్ ప్లాంట్ మనకు ఎంతో అనుబంధం ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ కొన్ని సంవత్సరాల్లో మళ్ళీ నెక్స్ట్ స్థాయి పెరిగి ఒక లెవెల్ ఆఫ్ దాటి మనకి లాభం పెడుతుంది. కాబట్టి ఈ రోజు ఈ వీడియో ద్వారా మన అందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ అవ్వకూడదు. ప్రైవేటైజేషన్ అయితే ఫస్ట్ ఉద్యోగాలు పోతాయి, యువత అంతా రోడ్డు మీద పడతారు, ఫ్యామిలీస్ రోడ్డు మీద పడతాయి. ఫస్ట్ వాళ్ళు కాస్ట్ కట్ చేస్తారు. కాస్ట్ కట్ చేసడం అంటే ఏంటంటే ఉద్యోగం తీసేయడమే. అండ్ క్వార్టర్స్ ఖాళీ చేస్తారు. ల్యాండ్స్ కోట్లు విలువ చేసే ల్యాండ్స్ 2 లక్షలు 5 లక్షలు వేల కోట్లు విలువ చేసే ఆ 33 ఎకరాల ల్యాండ్ ఎంతవరకు అయితే వాడుతున్నారు మిగతా ల్యాండ్ కూడా అమ్మకం స్టార్ట్ చేస్తారు. స్టీల్ ప్లాంట్ అప్పుడు ఫామ్ అవుతున్నప్పుడు 64 గ్రామాల ప్రజలు ఆ స్టీల్ ప్లాంట్ ఇచ్చి వాళ్ళ యువతకి, వాళ్ళ భవిష్యత్ తరాలకి ఉద్యోగం వస్తుందని చెప్పి ఎంత ఫ్యూచర్ ఆలోచించి ఆ స్టీల్ ప్లాంట్ కోసం వాళ్ళు దానం చేస్తారు ల్యాండ్. ఇప్పుడు ఆ ల్యాండ్ దానం అంతా కూడా ఊళ్ళో కోసం పన్నీర్ అవుతుంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఒకసారి ప్రైవేటైజేషన్ అయిందంటే వాళ్ళు ల్యాండ్ ఎవరు ఇచ్చారో చూడరు, ఎవరు దానికోసం 32 మంది ప్రాణత్యాగం చేశారు, అవేవి పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళ డబ్బులు గవర్నమెంట్కి ఇస్తారు. నెక్స్ట్ వాళ్ళది ఏ కంట్రీ కొనుక్కుంటుందో, సౌత్ ఆఫ్రికా అంటున్నా, జర్మనీ అంటున్నా, ఏ కంట్రీ కొనుక్కుంటుందో వాళ్ళు వచ్చి ఇక్కడ రన్ చేస్తారు. నెక్స్ట్ థింగ్ వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తారు, కోర్ కోసం మనల్ని అటాక్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో మనకి ఎక్కడ కూడా మన స్టీల్ ప్లాంట్ అనే ఒక వ్యూ రాదు. మనదే ఇప్పుడు విశాఖ ఉక్కు, ఆంధ్ర ఉక్కు అనే నినాదం ఎందుకు వచ్చింది? ఆ రోజు ఎంతమంది ఎందుకు ప్రాణత్యాగం చేశారు? అది ఒక ప్రైడ్ ఆఫ్ ఇండియా. ప్రతి ప్రధానమంత్రి వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైడ్ ఆఫ్ ఇండియా, ప్రైడ్ ఆఫ్ ఏషియా, ప్రైడ్ ఆఫ్ నేషన్ చెప్పేవారు. అండ్ వైజాగ్, ఆ స్టీల్ ప్లాంట్ వల్ల వైజాగ్ బికమ్ ద సిటీ ఆఫ్ డెస్టినీ. ఎందుకంటే ఓన్లీ హైదరాబాదే కాదు, విశాఖపట్నం నెక్స్ట్ ప్రతి పిఎస్యూ విశాఖపట్నంలో ఉంది. ప్రతి ఒక్కరు విశాఖపట్నంకి వస్తే జాబ్ సెటిల్ అవుతారని ఒక నమ్మకం కలిగించింది ఫస్ట్ ఆల్ స్టీల్ ప్లాంట్. ఆ స్టీల్ ప్లాంట్ మన సొంతాన్ని నమ్ముకుంటూ మనం ఉన్నాం కాబట్టి ఈ రోజు మనం హ్యాపీగా ఉన్నాం. మన పిల్లలకు భరోసా ఇవ్వగలం, మీరు చదువుకుంటే స్టీల్ ప్లాంట్ ఉద్యోగం వస్తుందని. ఈ రోజు అక్కడ స్టీల్ ప్లాంట్ ఉద్యోగం రావాలంటే ప్రైవేటైజేషన్ అయితే ఎవరు కూడా మనం పట్టించుకోరు.
సో మన రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా పక్కన తెలంగాణ రాష్ట్రం కూడా ఇందులో మనకి తోడు రావాలి. అందరు ఎంపీలు కలిపి ఒక్కసారి పార్లమెంట్ లో ఒకటి మన ఈ ప్రైవేటైజేషన్ బిల్ ని వెనక్కి తీసుకోవాలని మనందరూ కూడా నిల్చోవాలి. ముఖ్యంగా మీరు చూసిన ప్రతి అనాలిసిస్ లో కరెక్ట్, ప్రతి అనాలిసిస్ లో కూడా స్టీల్ ప్లాంట్ ఫస్ట్ లాభాలు ఉందే తప్ప ఫస్ట్ ఆఫ్ ఆల్ నష్టాలు రాలేదు. అది ఒక నవరత్న స్టేటస్ పొందిందంటే అది ఒక గొప్ప స్టీల్ ప్లాంట్. ఇప్పుడు దానిలో ఒక ఆర్గనైజేషన్ లో ఏదో మిస్టేక్స్ జరిగి కొన్ని లాస్ ఉండొచ్చు, ఎక్స్పాన్షన్ చేయడానికి ఖర్చు పెట్టి అది లోన్స్ వల్ల వాడడం వల్ల కొంచెం లాస్ అవ్వచ్చు, కానీ దాన్ని మాత్రం మనం మూసేయడానికి వీల్లేదు, ప్రైవేటైజేషన్ వీల్లేదు. అండ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన ఏం చెప్పారు? ట్రిపుల్ ఆర్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్, రివైవ్ అండ్ రీవ్యాంపింగ్. అంటే ఫస్ట్ థింగ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ అంటే అప్పులు ఎంత ఉన్నాయి, ఎక్కువ అప్పులు ఉన్నప్పుడు అది లాంగ్ టర్మ్ డెప్స్ గా ఈక్విటీగా చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పులు తగ్గించుకోవచ్చు. సెకండ్ థింగ్ రివైవ్, ఏం జరుగుతుంది బ్యాక్ టు ఫ్రంట్, దానికి కావాల్సిన కోర్ మెయిన్ మనకి ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే క్యాప్టివ్ ఐరన్ కోర్ మైన్స్ లేకపోవడం వల్ల ఈ 7.3 మెట్రిక్ టన్స్ తను ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా ప్రొడ్యూస్ చేయడానికి అయ్యే ఈ కోర్ మైన్ లేకపోవడం వల్ల మెయిన్ థింగ్ అది కొనడానికి ఒరిస్సా నుంచి ఎక్కడి నుంచి కొనుక్కుంటూ బాగా లాస్ అయ్యారు. అది కూడా ఓన్ కోర్ మైన్ మనకి కేంద్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తే ఒక నెక్స్ట్ 3-4 years లోనే ఈ స్టీల్ ప్లాంట్ హైయెస్ట్ ప్రొడక్టివిటీ వచ్చి లాభాలకు వస్తుంది. ఇంకొకటి వీఆర్ లైక్ ఒక ఎమోషనల్ బాండ్ అయిపోయింది స్టీల్ ప్లాంట్ కి, మన విశాఖపట్నంకి అండ్ ఆంధ్రప్రదేశ్కి. అది వన్స్ లేకపోయేసరికి మన అది కాకుండా ఏదో ప్రైవేటైజేషన్ లో ఉంటే మన సొంతంగా ఏదో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంటుంది కానీ మన సొంతాన్ని ఫీలింగ్ రాదు. మెయిన్లీ కార్మిక సంఘాలు కొన్ని వేల మంది కుటుంబాలు, లక్షల మంది కుటుంబాలు బతుకుతున్నారు. ఈ కార్మికులందరికీ అది ఫుడ్ పెడుతుంది. ఒకటి మోడీ ఒకే సిద్ధాంతం నమ్ముతున్నారు, ప్రైవేటైజేషన్ అండ్ క్యాపిటలైజేషన్ మీన్స్ ఒక ఆర్గనైజేషన్ ని ప్రైవేట్ కి దారదత్తం చేస్తే వాళ్ళు కూడా ట్యాక్సులు కడతారు, వాళ్ళ ద్వారా కూడా ఫండ్ వస్తుంది, అండ్ మన గవర్నమెంట్ కన్నా ప్రైవేట్ వాళ్ళు బాగా ఆర్గనైజ్ చేస్తారని కూడా ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, లైక్ ఊబర్ ఏంటి, మనకి ఎక్కడి నుంచి ఎక్కడ కావాలన్నా ఒక ఆటో ట్యాక్సీ యాప్. సో డిజిటలైజేషన్ వచ్చినప్పుడు ఆటో ట్యాక్సీ యాప్ మనకి ఒకప్పుడు ఆటోలు వెళ్ళేవాళ్ళం, ఈ ట్యాక్సీ యాప్స్ రావడం వల్ల మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళగలుగుతున్నాం. కాబట్టి ప్రైవేటైజేషన్, క్యాపిటలైజేషన్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతుంది. కానీ ఈ విషయం స్టీల్ ప్లాంట్ ఇస్ ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆర్ట్ ఆఫ్ ఇండియా. సో ఇలాంటి వాటి మీద క్యాపిటలైజేషన్ అనే ప్లాన్ వర్కౌట్ కాదు మోడీ గారు, దీన్ని మనం పక్కన పెట్టేయాలి. ఎందుకంటే సోషలిజం అంటే ఏంటంటే ఒక డబ్బులు రూపాయి మనం పెడితే ఆ రూపాయి పబ్లిక్ లో వెళ్ళగలుగుతుంది, ఆ పబ్లిక్ లోకి వెళ్ళిన రూపాయి మళ్ళీ పబ్లిక్కే తిరిగి కడతారు. ఒక 100 రూపాయలు ఒక పేదవాడికి ఉద్యోగంతో చేయగా జీతం వచ్చినప్పటి వాడి ఇంటికి కావాల్సిన సరుకులు కొంటాడు, అదే విధంగా తనకు కావాల్సింది అదే ఖర్చు పెట్టి మళ్ళీ ట్యాక్స్ రూపంలో మీకే కడుతున్నాడు. సో మీరు అక్కడ ఉన్న కార్మికులు పట్టుకొడితే వాళ్ళ చాలా మంది జీవితాలు నాశనం అవుతాయి. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్. అండ్ సెకండ్ రీజన్ ఇస్ ఒక్క కోర్ మైన్స్ ఉంటే మాత్రం ఈ స్టీల్ ప్లాంట్ చాలా డెవలప్ అవుతుంది. అండ్ జగన్ గారు చెప్పిన ఈ ట్రిపుల్ ఆర్ సిద్ధాంతం కూడా చాలా బాగుంది. మరొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న డెప్స్ అన్నింటినీ కూడా ఈక్విటీగా మార్చి లాంగ్ టర్మ్ డెప్స్ గా మార్చితే స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ కాకపోయినా అట్లీస్ట్ మన స్టేట్ గవర్నమెంట్ కొనుక్కున్నా సరే దిస్ విల్ బి గ్రేట్ హానర్ టు అవర్ చీఫ్ మినిస్టర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ వీడియో ద్వారా నా వ్యూవర్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను చెప్పిన ప్రతి పాయింట్ అనాలిసిస్ చేసి మొత్తం ఒక గైడెన్స్ తీసుకొని చెప్తున్నాను, కానీ దీనిలో మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. కొన్ని వాల్యూస్ ఏమైనా ఎక్కడ నుంచి మిస్టేక్స్ క్షమించండి తప్ప ఏదో నేను ఉద్దేశపూర్వకంగా స్టీల్ ప్లాంట్ తప్పు చేయడానికి కూడా ఏం చెప్పలేదు. అంతేకాకుండా ఈ వీడియో ద్వారా మీకు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి షేర్ చేసి మన స్టీల్ ప్లాంట్ మనం కాపాడుకుందాం. విశాఖ ఉక్కు మన ఆంధ్రుల హక్కు, 32 ప్రాణ త్యాగం చేస్తే ఆ స్టీల్ ప్లాంట్ మనకు దక్కింది. కాబట్టి అలాంటిది మనం వదులుకోవద్దు. మీ అందరూ కూడా దీనికోసం పోరాడుతూనే ఉండండి. జై హింద్. Hi my lovely sweethearts, please subscribe to Sadnop YouTube channel. The link was given in my description. He is my personal YouTube editor and music composer and cameraman. He is doing very great job. Please subscribe to his personal channel. All the very best.